హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు టేస్ట్ బర్డ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన టేస్టీ దమ్మాలు కూర ఎలా చేయాలో చూద్దాం. ఇది పూరికి కానీ చపాతీకి కానీ వావ్ లాగుంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారీ విధానానికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం దమ్మాలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా చూసేద్దాము. ఇది చూడండి, చిన్న పొటాటోస్ వస్తాయి కదా, బేబీ పొటాటోస్, అది నేను బాయిల్ చేసి పీల్ చేసి పెట్టాను. సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టుగా. ఇది కొత్తిమీర ఒక 1 కప్ అలా తీసుకున్నాను. ఇది పచ్చిమిరపకాయలు జస్ట్ నేను ఒక 10 దాకా అలా కట్ చేసి పెట్టుకున్నాను. చాలా ఉన్నాయి కదా పొటాటోస్, సో కారం కొంచెం ఎక్కువ వేస్తున్నాను, డిపెండ్స్ అపాన్ మీ కారం. దెన్ ఇది పుదీనా కూడా 1 కప్పు తీసుకున్నాను. ఇది వచ్చి కొబ్బరి, పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి ఒక ఇంత ముక్క తీసుకున్నాను. దెన్ ఇది చూడండి, గసాలే మనకు కొంచెం గ్రేవీ వస్తుంది, సో 3-4 స్పూన్స్ దాకా, పెద్ద స్పూన్స్ దాకా తీసుకున్నాను. దెన్ ఇది జింజర్ గార్లిక్ పేస్టు. ఇది జీడిపప్పు చూడండి, ఒక చిన్న కప్పుకి తీసుకున్నాను జీడిపప్పు. ఇది చెక్క లవంగం, చూడండి చెక్క లవంగం ఇలా ఇది తీసుకున్నాను. ఇంకా మనకి ఆయిల్. సో ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు తయారీ విధానానికి వెళ్ళిపోదాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో గసాలు, జీడిపప్పు, చెక్క లవంగం, కొబ్బరి, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ మనం ఇందాక పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని కాస్త వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం పేస్ట్ లాగా. సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు అన్ని కలిపి గ్రైండ్ చేసేసుకుందాం. ఇలా చూడండి, మనం మంచి స్మూత్ పేస్ట్గా చేసేయాలా. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసాను డీప్ ఫ్రై చేయడానికి. ఆయిల్ హీట్ ఎక్కగానే మనము బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పొటాటోస్ ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం. అన్నీ మనకి మంచి లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము. ఇది మనకు పూరికి కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుంది తినడానికి. అన్నీ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి చూడండి. ఇప్పుడు మనం తీసేసుకుందాం. పొటాటోస్ అన్నీ డీప్ ఫ్రై చేసి ఇలా రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాను ఏదో ఒకటి, ఇలా గిన్నెలో అన్నా చేసుకోవచ్చు, ఇలా ప్యాన్లో అన్నా చేసుకోవచ్చు. ఆయిల్ వేసాను, కాస్త ఎక్కువ ఆయిలే పడుతుంది దీనికి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని అందులో యాడ్ చేసేసుకుందాము. చూడండి, ఇది బాగా మనకి పచ్చి వాసన పోయేంత వరకు ఇది ఇలాగే మనము ఫ్రై చేసుకుందాం కాస్త. చూడండి, ముద్ద బాగా వాటర్ అంతా ఇనికిపోయింది, పచ్చి వాసన కూడా బాగా వెళ్ళిపోయింది. ఇప్పుడు మన గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంత వేసుకుందాము. పొటాటోస్ మనకు వాటర్ని బాగా పీల్చేస్తాయి అన్నమాట. సో కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. ఎక్కువ అంటే చాలా నీళ్ళ కాదు, కొంచెం ఇలా థిక్నెస్గా ఇలా ఉంటే చాలు మనకి, ఎందుకంటే మళ్ళీ థిక్ అయిపోతుంది అనమాట పొటాటోస్ వేసినాక. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ పొటాటోస్ కూడా యాడ్ చేసేద్దాము. ఇప్పుడు ఈ గ్రేవీలోనే ఈ పొటాటోస్ బాగా బాయిల్ అవ్వాలన్నమాట. లైక్ 8 to 9 minutes అలా మనం మగ్గనిద్దాం. ఇలాగే 8 to 9 minutes అయింది, బాగా మగ్గింది, కుతకుతలాడుతుంది. ఇప్పుడు మనము స్విచ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, ఎంతో రుచికరమైన మన దమ్మాలు రెడీ. ట్రై చేసి చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.